హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్స్కోప్ లెర్నింగ్. ఈ వీడియోలో మనం పర్టికులర్గా జేఎన్టీకే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్లో జేఎన్టీకేకి ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ర్యాంక్స్ ఏంటి అండ్ వాళ్ళ కేటగిరీ ఏంటి అని బ్రాంచ్ వైజ్గా చూద్దాం. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల మీ అందరికీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనుకుంటున్నాను. లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. సో నేను లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ లిస్ట్ డిస్ప్లే చేసి చెప్తాను. ఫస్ట్ సిఎస్సి. చిన్న నోట్ ఏమిటంటే, ఒక స్టూడెంట్కి 100 ర్యాంక్ వచ్చి సిఎస్సి బ్రాంచ్ వచ్చి ఉండొచ్చు. అదే సిఎస్సి బ్రాంచ్లో ఇంకో స్టూడెంట్ 1000 ర్యాంక్ వచ్చి ఉండొచ్చు. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే, మీ కేటగిరీకి సంబంధించిన సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతే వేరే కేటగిరీలో సీట్స్ ఖాళీగా ఉంటే ఆ కేటగిరీకి మిమ్మల్ని ఎలొకేట్ చేసి మీకు సీట్ ఇస్తారు. సో అందుకే వీడియో చివరి వరకు చూడండి, ఎలా సీట్ ఎలొకేట్ చేస్తున్నారో అర్థమవుతుంది. సో జాగ్రత్తగా గమనించండి గైస్, సీట్ ఎలా ఎలొకేట్ చేస్తున్నారు, ఏ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిందా, సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చిందా, అలాటెడ్ కేటగిరీ ఏంటి, వాళ్ళ కేటగిరీకి సంబంధించిన కేటగిరీలోనే సీట్ అలొకేట్ చేశారా లేదా వేరే కేటగిరీలో సీట్ అలొకేట్ చేశారా, ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ బీసీడీ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి 8 గైస్. ఇతన్ని ఓసీ జనరల్లో సీట్ అలొకేట్ చేశారు. ఇక్కడ అలాటెడ్ కేటగిరీ ఓసీ జనరల్, బీసీడీ క్యాండిడేట్ని ఓసీ జనరల్లో సీట్ అలొకేట్ చేశారు. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి 850. ఇతన్ని సేమ్ ఎస్టీ కేటగిరీలోనే సీట్ అలొకేట్ చేశారు. ఇక్కడ మీరు గమనిస్తే పైన అతనికి ఫేజ్ 1 అని ఉంది, ఇక్కడ 2 అని ఉంది. ఇట్ మీన్స్ సెకండ్ కౌన్సిలింగ్లో ఇతనికి సీట్ వచ్చింది జేఎన్టీకేలో. నెక్స్ట్ ఎస్సీ ఫీమేల్ 208 గైస్ ర్యాంక్. ఎస్సీ గర్ల్స్ కేటగిరీలోనే సీట్ అలొకేట్ చేశారు, ఫేజ్ 1లోనే సీట్ వచ్చేసింది. నెక్స్ట్ బీసీఏ క్యాండిడేట్కి 13 వచ్చింది. సో ఇక్కడ గమనిస్తే ఓసీ గర్ల్స్లో తనకి సీట్ ఇచ్చారు, బీసీఏ క్యాండిడేట్కి ఓసీ గర్ల్స్లో సీట్ ఇచ్చారు గైస్. ఫేజ్ 1లో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ బీసీసీ 973 ర్యాంక్, సేమ్ బీసీసీలోనే సీట్ అలొకేట్ చేశారు. నెక్స్ట్ ఓసీ కేటగిరీ వాళ్ళకి ర్యాంక్ వచ్చేసి 5 అండ్ ఓసీలోనే సీట్ అలొకేట్ చేశారు. నెక్స్ట్ బీసీబీ గైస్ ర్యాంక్ వచ్చేసి 23, సేమ్ ఫేజ్ 1లో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ బీసీబీ ర్యాంక్ 17, బీసీబీలోనే సేమ్ కేటగిరీలో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ ఓసీ మీరు గమనిస్తే ఇందాల 5th ర్యాంక్, ఇప్పుడు 18th ర్యాంక్. ఓసీ గర్ల్స్ జనరల్లో సీట్ అలొకేట్ చేశారు, ఫేజ్ 1లో వచ్చేసింది. ఎస్సీ 109 ర్యాంక్, సేమ్ ఫేజ్ 1లో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ బీసీబీ 3rd ర్యాంక్, ఓసీ 10th ర్యాంక్ అండ్ బీసీఏ 26th ర్యాంక్, బీసీడీ 11th ర్యాంక్. ఎస్టీ ఇక్కడ మీరు గమనిస్తే ఎస్టీ ఫీమేల్ 3610 ర్యాంక్, 3610 ర్యాంక్కి ఎస్టీ కేటగిరీలో సీట్ వచ్చింది. సో ఎవరైనా ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటే జేఎన్టీకే పెట్టేయండి గాయస్, వచ్చేయచ్చు మ్యాక్సిమం. నెక్స్ట్ ఎస్సీ 226 ర్యాంక్, సేమ్ ఫేజ్ 1లో వచ్చేసింది. బీసీడీ 16th ర్యాంక్, బీసీడీ 54th ర్యాంక్. సో ఓన్లీ ఫర్ సిఎస్సి
18 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. జేఎన్టీకేలో సీట్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ మనం ఈసీఈ చూసుకుందాం. సో నెక్స్ట్ ఈసీఈ బ్రాంచ్ చూసుకుంటే ఓసీ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి 7th ర్యాంక్. ఓసీ గర్ల్స్ కేటగిరీలో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ బీసీబీ ర్యాంక్ 49th ర్యాంక్. సేమ్ ఫేజ్ 1లో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ ఓసీ ర్యాంక్ 8th ర్యాంక్. ఫేజ్ 1లో సీట్ వచ్చేసింది. బీసీఏ 53 ర్యాంక్. ఫేజ్ 1లో సీట్ వచ్చేసింది. ఓసీ కేటగిరీ 15th ర్యాంక్. సేమ్ ఓసీ కేటగిరీలో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ ఎస్సీ 210 ర్యాంక్ గైస్. సేమ్ ఎస్సీ కేటగిరీలో ర్యాంక్ వచ్చేసింది. నెక్స్ట్ బీసీఈ 188 ర్యాంక్. సో సేమ్ బీసీఈ కేటగిరీలో సీట్ వచ్చేసింది. ఓసీ 10th ర్యాంక్. సేమ్ ఓసీ కేటగిరీలో సీట్ వచ్చేసింది. ఎస్సీ 126 ర్యాంక్ గైస్. సేమ్ ఎస్సీ కేటగిరీలో సీట్ వచ్చేసింది. బీసీబీ 24th ర్యాంక్. సేమ్ ఫేజ్ 1లో ర్యాంక్ వచ్చేసింది. 40 మెంబర్స్కి సీట్ అలొకేట్ చేసింది. నెక్స్ట్ బీసీడీ 33rd ర్యాంక్. సేమ్ బీసీడీ కేటగిరీలో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ బీసీడీ కేటగిరీ 22 ర్యాంక్. సో ఇక్కడ మీరు గమనిస్తే బీసీడీ స్టూడెంట్కి ఓసీ గర్ల్స్ కేటగిరీలో సీట్ వచ్చింది గైస్. సో ఇలానే మీకు మీ కేటగిరీలో సీట్స్ ఫిల్ అయిపోతే, ఖాళీ లేకపోతే, నెక్స్ట్ వేరే కేటగిరీలో ఏమైనా సీట్స్ ఖాళీగా ఉంటే ఆ సీట్స్ని మీ ద్వారా ఫిల్ చేస్తారు. నెక్స్ట్ ఓసీ 1650 గైస్. ఫేజ్ 2లో సీట్ అలొకేట్ అయింది. నెక్స్ట్ ఓసీ 4th ర్యాంక్. ఫేజ్ 1లో సీట్ అలొకేట్. సో ఈ వీడియోలో నేను సిఎస్సి అండ్ ఈసీఈ రెండు బ్రాంచుల యొక్క ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, ఇవన్నీ చెప్పాను గైస్. సో ఇంకా వేరే కాలేజెస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఏ కాలేజీ గురించి కట్ ఆఫ్ ర్యాంక్స్ కావాలో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. గుడ్ లక్ ఫర్ యువర్ కౌన్సిలింగ్.